నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఆదివాసీపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, దాడిలో పక్కటి ఎముకలు విరిగినట్లుగా కుటుంబ సభ్యుల ఆవేదన. 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటూ డిమాండ్. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏకన్నగూడెం గ్రామానికి చెందిన కొమరం సమ్మయ్యపై చర్ల రేంజ్ సంబంధించిన 8 మంది బీట్ ఆఫీసర్స్ దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఫిబ్రవరి 21 శుక్రవారం రాత్రి సమయంలో జరిగింది. ఆదివాసీ బిడ్డపై అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివాసీ ఐక్య సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, దాడికి పాల్పడిన ఫారెస్ట్ అధికారులపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ ఐక్య సంఘాలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కోరస నరసింహమూర్తి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు ఉయిక శంకర్, గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి. వాళ్ళు ఏ కష్టం అంతగానం గుర్తులో కూడా తెలియట్లేదు. కనీసం ఆయన వయసుకు కూడా మరి అది లేదు. ఒక 2 దెబ్బలు దాన్ని తప్పు చేస్తే ఇంటికి వచ్చాను మా ముంగటన్న అప్పు చెప్తే అయిపోయింది. ఇష్టాన్ని సారంగా కుట్టిండు. ఒకడైతే టీకా మీద ముందు అడిగేసి తొక్కే అరే వీడిని కూడదర్రా పక్క తీయండి అన్నారట ఉసుకలో. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా ఇంటికి తీసుకొచ్చారో తెలియదు. మేము అనుకున్నాం కదా వాళ్ళకి ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన వయసుకు మర్యాద ఇచ్చి ఇంకా మా నాన్నే తిట్టాము, ఈయనదే తప్పు కదా. గడప కోసానికని వెళ్తే మరి ఆ చిత్రంగా బాగా కొట్టారు, ఉసికేసి బాగా కొట్టారు. అటు ఇంటికి వచ్చి ఇంకా అలాగ మాకు చెప్పిండు. చెబితే ఎంతో బాధ అనిపించింది. అంత బాధ అనిపించింది. మా తెల్లారికి చెప్పి నాకు ముచ్చటానికి వచ్చిందని మరి హెచ్చరిస్తే మరి ఎముకలు తిరిగిపోయిన చెప్తే అప్పుడే నా గుండె ఆగిపోయినట్టు అయింది. ఆ డాక్టర్ అంటాను, ఎందుకు అయిస్తానమ్మా అంటాను. మరి ఆపరేషన్ చేయాలంటే నాకు ఎంత బాధ అనిపించింది. డబ్బు లేని పరిస్థితులు ఉన్న ఎంత పేద బతుకులు బతుకుతాను కదా అని నాకంత బాధ అనిపించింది. ఎందుకు ఏడతామని మా అంటాడు, నాకేం కాదు అంటాను. అయ్యో తను చేసేటో నువ్వే అంత అప్పు తెచ్చాం ఒక్కడ, మరి అప్పు ఎట్లా తీరుతుంది? బాబు కోసం పెళ్లి కోసానికి అప్పు తెచ్చినాం 2 లక్షల అప్పు, మరి ఎలాగ తీరుతాం? మనిషి పని చేసి ఇలాగైన వాడిని ఎంత బాధపడి పైన మరి చర్యలు తీసుకొని అధికారులు మాకు న్యాయం చేయాలి కోరుతున్నా. ఏకన్నగూడెం గ్రామంలోని కోరన్ సమ్మయ్య పైన అటవీ శాఖ అధికారులు మరి అత్యంత పాశవికంగా మరి దాడులు చేయడం జరిగింది. అడవికి వెళ్ళినటువంటి ఈ కోరన్ సమ్మయ్య పైన అటవీ శాఖ అధికారులు ఈ విధంగా మరి దాడులు చేయడం అనేది సమంజసంగా అన్నటువంటి చర్య. ఏదైనా ఆయన తప్పు పని ఏదైనా చేసి ఉంటే చట్టపరంగా చట్ట పరిధిలోనే అతన్ని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కాకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని సమ్మయ్య పైన దాడి చేయడం అనేది సరైనటువంటి చర్య కాదు. దీన్ని మేము ఆదివాసీ సంఘాల నుంచి మరి ఖండించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఆయన పనికి వెళ్ళి కుటుంబాన్ని మరి సాధేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. తనపైన ఆధారపడి బతికేటటువంటి కుటుంబం ఈరోజు మరి రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అటవీ శాఖ అధికారులు ఈ రకంగా మరి వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా చట్ట పరిధిలోనే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక ప్రభుత్వ అధికారులు అయ్యుండి కూడా ఒక వీధి రౌడీల్లాగా వ్యవహరించడం, దాడులు చేయడం, ప్రాణభిక్ష పెట్టండి వదిలేయండి అని అడిగినా కూడా మరి తన యొక్క లుంగిని విప్పి తన మెడకు తన ముఖానికి ముసుకేసి మరి దారుణంగా కొట్టినారని చెప్పేసి మరి సమ్మయ్య మరి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇలాంటి దాడులు అనేటివి తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆదివాసీల పైన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దాడులు అనేటివి సరైనవి కావు. ఏదైనా ఆదివాసీలు అటవీ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా తప్పు పని చేసినా వాళ్ళకి అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అటవీ శాఖ అధికారులను ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అడవిలో ఉన్నటువంటి సంపద అంతా కూడా కార్పెంటర్లకు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు దొంగ మార్గాన, సాటు మార్గాన ఈరోజు అటవీని అంతా కూడా అమ్ముకునేటటువంటి అధికారులు ఈరోజు అడవికి పోయినటువంటి ఆదివాసీల పైన ఈ రకంగా మరి దాడి చేయడం అనేది సరైనటువంటి చర్య కాదు. ఈ రకమైనటువంటి దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో 8 మంది మొత్తం దాడికి పాల్పడ్డటువంటి
పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా చెర్ల రేంజ్లో ఉన్నటువంటి రేంజర్ గారి పైన కూడా మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలి. అదేవిధంగా మరి ఈరోజు బాధితుడైనటువంటి కోరం సమ్మయ్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన పైన దాడి చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి మరి చట్టపరమైనటువంటి శిక్షించాలని, వాళ్ళటువంటి శిక్షించకపోతే ఆదివాసీ సంక్షేమ పరిషత్తు, అదేవిధమైనటువంటి ఆదివాసీ నవనిర్మాణ అయినటువంటిది ఆదివాసీ గోండవాడ సంక్షేమ పరిషత్తుని అన్ని సంఘాలటువంటి ఐక్యంగా మరి ఆయనకు న్యాయం చేయకపోతే నిజంగానటువంటి దీని ఫారెస్ట్లో అందరూ కూడా సస్పెండ్ చేసేంత వరకు కూడా ఆయన ఆదుకునేంత వరకు కూడా మేము అటువంటి ఉద్యమిస్తామని మరి వాళ్ళ మీద వెంటనేటువంటిది మరి వాళ్ళ మీద కేసులు పెట్టి సస్పెండ్ చేయాలన్నటువంటిది ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడుతుంటే మీ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొని రండి, ఏం జరిగింది అనేది రేపు పొద్దున ఉదయం విచారించి ఏం చేద్దాం అనేది చట్టపరంగా ఏ రకంగా ఉంటే ఆ రకంగా చర్యలు తీసుకుంటామని మేము అనుకున్నాం. తర్వాత జరిగింది ఉదయం అనేసరికి ఆ కోరం సమ్మె తను మంచం నుంచి లేగలేని పరిస్థితిలో ఉండడం జరిగింది. అయితే అడిగేసరికి అప్పుడు నన్ను విపరీతమైనగా కొట్టడం వల్ల నాకు కొద్దిగా పొట్టలు బాగా నొప్పి వస్తుందని చెప్పి అనేసరికి డిపార్ట్మెంట్ వాళ్ళని పిలవడం జరిగింది. పిలిస్తే మా సెక్షన్ ఆఫీసర్ నుంచి రాజేష్ గారు వచ్చేసి చూసిన తర్వాత మేము ఏదేమైనా కానీ కోరం సమ్మెకి ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పి ఒప్పందం మీద ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లారు చెర్లకి. ఎక్స్రే తీసేసరికి అందులో ఎముకలు పక్కటి ఎముకలు అనేవి 3 ఇరగడం జరిగిందని చెప్పేసి ఆ ఎక్స్రే రిపోర్ట్ వచ్చింది. దానికి సంబంధించి ఏమన్నా ఉంటే ఆయన్ని కోలుకునే వరకు డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకొని ఎవరైతే వారి మీద దాడి చేశారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మనం కోరుతున్నాం. గ్రామ పూలిం సాయి, గోండవాడ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర కార్యదర్శిగా ఆదివాసీల కోసం ఉద్యమాలు కొనసాగిస్తాం. ఈరోజు ఎదిర గ్రామ పంచాయతీ కోరం సమ్మయ్య గారిని అడవి శాఖ అధికారులు తీవ్రంగా కొట్టినందుకు మేము పరామర్శించడానికి ఇచ్చేసినాం. అలాగే ఏజెన్సీ ప్రాంతమైన ఆదివాసీలకి అడవిపై, నీటిపై, భూమిపై హక్కులు ఉన్నాయని రాజ్యాంగం 5th షెడ్యూల్ చెప్తా అంటే ఈ ఫారెస్ట్ అధికారులు మాత్రం ఆదివాసీల మీద ఎందుకు దాడులు చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. చిత్రహింసలు పెట్టి అంత దారుణంగా తన్నడం అది చాలా దుర్వస్థం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు బతుకొద్దా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇదే కోరం సమ్మయ్య గారికి న్యాయం చేయకపోతే మాత్రం మేము జేఏసీ నుండి ఎన్నో ఉద్యమం కూడా కొనసాగిస్తాం. అడవి అధికారులపై చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము జేఏసీ నుండి మేము పిలుపునిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీ అందరికి కూడా ఆదివాసీ అయిన కోరం సమ్మయ్య గారికి న్యాయం చేయాలి. ఈ న్యాయం చేయకపోతే మాత్రం 2వ దశ ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం.